నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు. సరైన సెక్యూరిటీ లేకుండా సినిమా షోకు వచ్చిన అల్లు అర్జున్ పై బాధితుల ఫిర్యాదు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలు. సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖానాలో చోటు చేసుకున్న ఘోర సంఘటన. అనుమానంతో భార్య చిన్న కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సిరాజ్. కామారెడ్డి జిల్లాలో మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. డిమాండ్ల సాధన ధర్నాకు వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం అన్యాయం. ఇక డీటెయిల్స్ చూస్తే, జనగామ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలు దేవరపల మండల కేంద్రంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొని క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలలో క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలని అన్నారు. ఆడుకుంటే కొంచెం ఊరట ఉంటుంది, అవునా? ఇంట్లోనేమో ఆటలెంబటే పడితే ఎడ చదువుకోరు అని అనుకుంటారు, కానీ చదువే, ఆటలు ఆటలే. కాబట్టి దేనిది దానికే ఉంటుంది ప్రత్యేకత. అందరూ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళే వాళ్ళకి అందరి తరపున విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఒక కప్పు పట్టుకొని రావాలి. ముందుగా మనం అందరం సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటిది పెట్టినందుకు, అవునా? మీరు కలలుగా ఉండొచ్చు. ఈ రోజు అనేది ఒక రోజు కోసము ముఖ్యంగా గ్రామాలలో ఫస్ట్ ఈ పోటీలు పెట్టిండ్రు. అక్కడి నుంచి మళ్ళీ మండల స్థాయి నుంచి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ అక్కడ అయిన వాళ్ళు స్టేట్ వైజ్ ఉంటుంది పార్టిసిపేషన్. ఇందులో మీరందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఎక్కువ. కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీసో మెడల్సో విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళీ కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 + 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము ఒక్కగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటది ఎప్పుడైనా. భార్యపై అనుమానంతో భార్య చిన్న కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖానాలో చోటు చేసుకుంది. ఆబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారము ఉత్తరప్రదేశ్కు చెందిన సిరాజ్ బ్రతుకు తెరువు కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చారు. బేగం బజార్లోని స్థానిక బ్యాంగిల్ స్టోర్లో సిరాజ్ పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న షాప్ సమీపంలోని భవనంలో 2 రోజుల క్రితం ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. భార్య హేలియాపై అనుమానంతో రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన భర్త సిరాజ్ భార్య ఏలియాను కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం చిన్న కొడుకు హైజాక్ గొంతు నిలిమి చంపాడు. పెద్ద కొడుకు అమెజాన్ను చంపకుండా వదిలేశారు. 4 సంవత్సరాల పెద్ద కొడుకు 4 గంటల సమయంలో లేచి చూసేసరికి
తల్లి తమ్ముడు చనిపోయి ఉన్నారు. ఈ విషయాన్ని పై పోర్షన్లో ఉండే వారికి పెద్ద కొడుకు తెలిపారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భర్త సిరాజ్ సూసైడ్ నోటు ఆధారంగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. नहीं क्या करे पापा, क्या करे मम्मी को, क्या करे आपका भाई को, क्या करे क्या करे आपका पापा मम्मी को, आपका भाई को। मैं अमन बोल रहा हूँ अमन। हाँ अमन बोल रहा हूँ, सिराज भाई के दोस्त। पापा कहाँ गए? సిరాజ్ అలీ అని ఒక 41 ఇయర్స్ ఉంటాడు. ఇతను యూపీకి చెందిన ఫిరోజాబాద్ చెందినటువంటి వాడు. ఇతను బ్యాంగిల్ స్టోర్స్లో పనిచేస్తాడు. ఇతడు గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మొన్న మండే రోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 మగపిల్లలు అతనికి, తర్వాత వాళ్ళ భార్య ఏలియా అని ఉంటుంది, వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఈ అపార్ట్మెంట్లో మొన్న ఉండడం జరిగింది. ఈ సమీపంలోనే అతను బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తాడు. అయితే గత రాత్రి నైట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడడం జరిగింది. అయితే గొడవ పడిన తర్వాత కోపంతో కత్తి తీసుకొని గొంతు కోసి భార్య ఏలియాను చంపేశాడు. ఆమె ఏజ్ దాదాపు ఒక 35 ఇయర్స్ ఉంటుంది. తర్వాత అతని చిన్న కొడుకు రియాన్ అని ఐజాన్ అని ఆ చిన్న కొడుకు 1.5 ఇయర్ ఉంటాడు. అతన్ని కూడా గొంతు నీలిమి చంపడం జరిగింది. తర్వాత పెద్ద కొడుకు అభిజాన్ అని ఉంటాడు, అతడు ఒక 5 ఇయర్స్ ఉంటాడు. అతన్ని మాత్రం చంపలేదు, వదిలేశాడు. అయితే 4 గంటల సమయంలో ఈ అభిజాన్ అనే అబ్బాయి మెలకువ వచ్చి తల్లి రక్తమాటలో ఉండడం చూసి, తర్వాత ఈ సిరాజ్ అలీ అతను కూడా భార్యను చంపిన తర్వాత ముందు హాల్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ తల్లిని తండ్రిని ఆ విధంగా చూసిన తర్వాత అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక తెలిసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఇంటి ఓనర్ ఆశీష్ అగర్వాల్కి అతనికి ఇంటి ఓనర్కి చెప్పడం జరిగింది. ఇంటి ఓనర్ వచ్చి బేగం బజార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంబడే మరి మా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క నేర స్థలాన్ని పరిశీలించడం తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ సిరాజ్ అలీ తన భార్యను కత్తితో పొడిచి చంపి తన చిన్న కొడుకు ఐజాన్ను కూడా గొంతుని చంపి తను ఊరేసుకున్నట్టు తెలిసింది. అతను ఇమీడియట్గా క్లూస్ టీం పిలవడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పిలవడం జరిగింది. అతను ఇంట్లో వెతికితే ఒక సూసైడ్ నోటు కూడా అతను రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు. దాన్ని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు, అందువల్లనే అతడు ఆ యొక్క భార్యతో గొడవపడి రాత్రి ఆమెను చంపి చిన్నబాబును కూడా చంపి అతను ఊరేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది. వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాడీస్ ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తున్నాము. పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీలను కూడా యూపీకి పంపడానికి ఏర్పాటు చేస్తున్నాం. భార్య పిల్లలు 6 సంవత్సరాల నుంచి ఇతరులు కలిసి ఉంటారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలోని ఏఎంజీ ఎదురు డొంకలో విజయ వాసవి డాల్ అండ్ రైస్ మిల్లులోని బీర్వాను పగలగొట్టి 4,35,000 రూపాయల నగదును చోరీ చేసిన సందీప్ అనే దొంగను అరెస్ట్ చేసినట్లు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్న మిక్కిలి సందీప్ పై పల్నాడు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో 23 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన రూరల్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, వారి సిబ్బందిని డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల ఎస్ఐ జి పుల్లారావు, ఏఎస్ఐలు రోషిబాబు, ఇర్మియా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ బైపాస్ పైన ఇంకా మనకి బైపాస్ ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ జనంలో రాలా. ఇంకా గోడ్లు, బరిగోడ్లు, ఇంకా రకరకాలుగా వాటి మీద వదిలేస్తూ ఉన్నారు. వాటి మీద చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క హైవేల మీద ఎవరి సొంత ఈ గొడ్లను కానీ బరిగోడ్లను కానీ ఇంకా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, కానీ వాటి మీద వదిలేసి చేస్తూ ఉన్నారు.
వీటిని స్ట్రే క్యాటిల్ కింద వీటి పైన కేసులు రిజిస్టర్ చేయమని కూడా ఓనర్స్ పైన చెప్తా ఉన్నాం. నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఓనర్స్. అదేవిధంగా మనం ఈ సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలా ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. జనం దగ్గర డబ్బులు కొట్టేయడానికి రకరకాలుగా నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకొకళ్ళు నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, తర్వాత కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను, మీకు పార్సిల్స్ వచ్చేసినాయి, ఈ మీరు గాంజాని లేకపోతే ఓపీఎంని మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది అని ఈ రకంగా రకరకాల మోసాలని మనం జనం మీద వదులుతూ ఉన్నారు. వాటన్నిటికి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటి వల్ల పడి కాస్త కూస్త డబ్బులు ఇచ్చేస్తున్నారు, దానివల్ల మోసపోతూ ఉన్నారు. మీ ద్వారా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ మధ్య స్కూల్స్ని కూడా మనం సోషల్ కూడా మా ఎస్ఐసి విజిట్ చేయమని చెప్పాం, విజిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో హాస్టల్స్లో మెరుగైన భోజనం కానీ మెరుగైన వస్తువులు క్రియేట్ చేయడం కోసం కన్సర్న్ వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇంకా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి పోలీస్కి ఈ గాంజా మీద కానీ లేకపోతే ఈ లిక్కర్ బెల్ట్ షాపుల పైన కూడా సమాచారాన్ని కన్సర్న్ పోలీసులకి ఇచ్చి ఈ యొక్క ఏరియాని ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వెయిట్ చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏమన్నా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్? టోటల్ 4,35,000. ఇంకా టైం లేదు, టైం ఉంటే కాస్త ఎక్స్పెన్సెస్ అయిపోయేది. మీరు ఈ వెనక చూస్తున్న మిక్కిలి సందీప్, ఇతను పెద్ద నేరస్తుడు. ఇతను గుంటూరు టౌన్లో శారదా కాలనీలో ఉంటాడు. ఇతని పైన 23 కేసులు ఉన్నాయి దగ్గర. ఇతను సింగిల్ అఫెండరు. ఇతను తిరిగి లాక్ చేసుకున్న హౌసెస్ని మొత్తాన్ని పగలగొట్టేసి అఫెన్సులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర కూడా గణపవరంలో ఒక హౌస్ను పగలగొట్టేసి దాదాపు 4,35,000 రూపాయలు క్యాష్ దొంగిలించడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మన సుబ్బయ్య నాయుడు సిఐ చిలకలూరుపేట రూరల్ ఆధ్వర్యంలో మరి నాదండ్ల అండ్ చిలకలూరుపేట రూరల్ ఎస్ఐలు ఇమ్మీడియట్గా దీని మీద యాక్ట్ చేసి త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. అందువలన ముద్దాయి దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే డబ్బులు అయితే ఆ హౌస్లో థెఫ్ట్ చేయడం జరిగిందో దాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళ సిబ్బంది, క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా మనం అభినందిస్తున్నాం. వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకా మీకు తెలుసు మనకి కొత్తగా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్లడానికి ఈ రోజు ఉదయం కామారెడ్డి బస్టాండ్కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన ధర్నాకు వెళ్తున్నామని అన్నారు. పోలీసులు తమను అరెస్టు చేయడము శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలను పెంచాలని వారు కోరారు. మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆఫీస్లో 2007 నుంచి ఆర్పీలుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేసినా మేము వాళ్ళు చెప్పిన సంఘాల బలోపేతం, సంఘాలకు లోన్లు ఇప్పించడం, సంఘాల పని చేస్తున్నాం. అక్కడ నుండి మున్సిపల్లో ఏ సర్వే వచ్చినా దాన్ని చేస్తున్నాం. సర్వేలు ప్రతి ఒక్క సర్వే, ఈ సర్వే చెప్పిన ప్రతి సర్వే సంఘాలకు వారధిగా మేము పనిచేస్తున్నాము. కుటుంబ సర్వే నుంచి స్టార్ట్ చేస్తే ధరణి సర్వే, కరోనా సర్వే, వ్యాక్సిన్ సర్వే, ప్రజాపాలన సర్వే, హరితహారము, వికలాంగుల ఒంటరి మహిళా సంఘాలు, నిరసరాయుల సర్వే, స్ట్రీట్ వెండర్ సర్వే, కిషోర బాలికల సర్వే, బడి బయట పిల్లల సర్వే చేస్తున్నాము. కొత్త సంఘాల ఏర్పాటు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గత ప్రభుత్వంలో ఈ సర్వేలన్నీ చేసి సక్సెస్ చేసినాము. అప్పుడు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.
కావున మాకు జీతాలు పెంచాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ వెట్టి చాకిరీ ఆపాలని మా ఆర్పిల సంఘం నుంచి అందరం కోరడం జరిగింది. జీతం కూడా మాకు 6,000 సరిపోవడం లేదు. ఇప్పుడు పెరిగిన ధరల దాన్ని బట్టి చూస్తే మాకు 6,000 సరిపోవడం లేదు. 16 నుంచి 26,000 జీతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కనీస వేతనం 16,000 నుంచి 26,000 చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దయచేసి రేవంత్ అన్న మా జీతాలు పెంచాలని మా ఆర్పీలు కోరడం జరుగుతుంది. మీకు మా కష్టాలు, మా బాధలు మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మా జీతాలు పెంచాలని, మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామారెడ్డి జిల్లా జుకాల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలంలోని హెడ్స్ లూయిస్ గేట్లను ఎత్తి యాసంగి సాగుకు నీళ్లను విడుదల చేశారు. ఉత్తమ్తో పాటు తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బన్స్వాడ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జుకాల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఓకే రైట్. ओके सर, थैंक यू। अन्ना एक बार आगे, सब लोग एक बार आगे पैदल ना। अरे बाबू सुदर्शन नहीं दिख रहे कहीं भी, बुलाओ उनको, बुलाओ। కొద్దిగా హ్యాండ్ బాబు ఎంతమంది साहब खाली है, उसको खाली पकड़े, नॉट येट है ना। एक पकड़ो सर, remove this hand, go back. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. తన సినిమాను అభిమానులతో కలిసి చూద్దామనే థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇక ఈ తొక్కిసలాటలోనే ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లిస్టులో అల్లు అర్జున్ పేరును కూడా నమోదు చేశారు. ఈ తరుణంలోనే తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా ఇది నా మీద నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు. సరైన సెక్యూరిటీ లేకుండా సినిమా షోకు వచ్చిన అల్లు అర్జున్ పై బాధితుల ఫిర్యాదు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలు. సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖానాలో చోటు చేసుకున్న ఘోర సంఘటన. అనుమానంతో భార్య చిన్న కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సిరాజ్. కామారెడ్డి జిల్లాలో మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. డిమాండ్ల సాధన ధర్నాకు వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం అన్యాయం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.